హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వాలంటీర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో తల్లికి వందనంపై ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ టాపిక్ చెప్పడానికి కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చివరి దాకా చూస్తే మీకు టాపిక్ అనేది అర్థమవుతుంది. అయితే ఫ్రెండ్స్, టాపిక్ ఏంటంటే మనకు తల్లికి వందనంపై చాలామంది అయితే ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారని లాస్ట్ వీడియోస్లో అయితే నేను చెప్పడం అయితే జరిగింది. సో ఫేక్ న్యూస్ను ఎవరు కూడా నమ్మొద్దని మనకు విద్యాశాఖ నుండి ప్రకటన అయితే రావడం జరిగిందని కూడా నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడలేకపోయింటే లాస్ట్ వీడియో అయితే మీరు తప్పకుండా చూడండి. అందులో నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మనకు సమాచారం ఏమొచ్చిందంటే మంత్రి నిమ్మల రామనాయుడు గారు అయితే మనకు తల్లికి వందనంపై ఒక క్లారిటీ అయితే స్పష్టంగా ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఆయన మాట్లాడుతూ మనకు తల్లికి వందనం పథకంపై ఆయన అయితే కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. తల్లికి వందనంపై ఫేక్ న్యూస్ను మీరు కూడా నమ్మద్దండి. సో తల్లికి వందనంపై ఎవరైతే ఎంతమంది అయితే ఇంట్లో ఉంటారో స్టూడెంట్స్ అంతమంది కూడా త్వరలోనే మనకు ప్రకటిస్తామని కూడా మనకు నిమ్మల రామనాయుడు గారు అయితే చెప్పారు. సో ఆయన నోటి ద్వారానే ఆయన స్పీచ్ మీరు వీడియోలో చూడండి. నేను చూసాను, తల్లికి వందనం మీద కూడా వాళ్ళు కనిపించి ఈ రోజు కూడా విషయ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏదైతే మీ అబద్ధాలు అసత్యాలు చూస్తూ ఉన్నాం గత 30 రోజులుగా, ఇవాళ తల్లికి వందనం మీద కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏదైతే ఆ రోజు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తామని చెప్పారు, కానీ ఈ రోజు ఒకరికి ఇస్తూ ఉన్నారని చెప్పి ఇంకా అసలు ఆ పథకాన్ని ఇంకా మేము గ్రౌండ్ లో ఇంకా దాన్ని అటెంప్ట్ చేయలేదు. ఇంకా దాన్ని ఎట్లా అమలు చేయాలి, ఎంతమందికి ఇవ్వాలి అనేది ఇంకా కార్యాచరణకే రూపకల్పన లేదు. అప్పుడే వీళ్ళు ఏదో సెక్రటరియట్ లోనో ఏదైతే ముఖ్యమంత్రి గారు లేదా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మనసులో ఏముందో తొంగి చూసినట్లుగా వీళ్ళు అప్పుడే పేపర్లన్నీ కూడా అసత్యాల అబద్ధాలతో నింపేస్తూ ఉన్నారు వాళ్ళ కరపత్రికలో. మరి ఆ తల్లికి వందనం కూడా గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ఏదైతే ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా ఆ యొక్క తల్లికి వందనం అందజేస్తాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. సో త్వరలోనే మనకు తల్లికి వందనంపై స్పష్టమైన క్లారిటీ అయితే ప్రభుత్వం నుండి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అప్పుడు దాకా మీరు ఎలాంటి ఫేక్ న్యూస్ను కూడా నమ్మద్దండి, వెయిట్ చేయండి. క్లారిటీగా మనకు మార్గదర్శకాలు ప్రభుత్వం నుండి విడుదల చేసిన తర్వాతనే మీరు ఏదైనా నిర్ణయం అయితే తీసుకోండి. త్వరలోనే మనకు ఈ యొక్క క్లారిటీ అయితే వస్తుందని మనకు నిమ్మల రామనాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి తాజా న్యూస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మీ వాలంటీర్ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంటను కూడా ప్రెస్ చేసేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికన్నా ముందుగా వస్తుంది. అలానే తల్లికి వందనం పథకంపై మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్స్లో కూడా మీరు అడగవచ్చు. సో నేను ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తానండి. ఎప్పటిదాకా బై ఫ్రెండ్స్.